స్టోరేజ్ ఫ్రమ్ ల్యాన్స్ టు వ్యాన్స్ చూద్దాం. ఫస్ట్ ల్యాన్ అంటే ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్. ఇప్పుడు మన స్టోరేజ్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్ గురించి మనం క్లౌడ్ కాబట్టి ఇక స్టోరేజ్ వచ్చింది. దీని డిఫరెన్షన్ ఏంటిది? ఎయిట్ స్టోరేజ్ సిస్టమ్స్ ల్యాన్లో ఏమైతే ఎయిట్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ కన్ఫర్మ్ ఎక్కడ ఉంటాయంటే కన్ఫర్మ్ టు ఏ సింగిల్ లొకేషన్. అవన్నీ ఎయిట్ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నీ ఒక సింగిల్ లొకేషన్ దగ్గర ఉంటుంది. ఇట్ మేబీ ఆఫీస్ అని కావచ్చు, డేటా సెంటర్స్ అనవచ్చు. ఇవన్నీ ల్యాన్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? ల్యాన్ స్టోరేజ్ది కేవలం లిమిటెడ్ స్కేలబిలిటీ ఉంటుంది. ఎందుకు లిమిటెడ్ స్కేలబిలిటీ అంటే ఏదో ఫిజికల్ హార్డ్వేర్ కాన్స్టెంట్స్ పరంగా ఇది లిమిటెడ్ స్కేలబిలిటీ ఉంటుంది. కానీ డేటా పైన హై కంట్రోల్ ఉంటుంది. ఏంటి డేటా సెక్యూరిటీ డేటా సెక్యూరిటీ పైన మస్తు కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్గా యాక్సెస్ చేయొచ్చు, ఫైర్ వాల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే డేటా సెంటర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, ఇంకోటి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఇవి ఇట్లుంటాయి అన్నమాట. ఇవి ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్ యొక్క ఎగ్జాంపుల్. ఇవి రెండు ఉంటాయి ఎగ్జాంపుల్స్. నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ వర్సెస్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ డిఫరెన్స్ ఏంటి? నాస్లో ఏమిటంటే షేర్డ్ స్టోరేజ్ ఉంటాయో ఒక షేర్డ్ ఓవర్ నెట్వర్క్. ఇక్కడ ఏమిటంటే స్టోరేజ్ ఇవన్నీ నాస్ ఏమో షేర్డ్ నెట్వర్క్, వేరే శాన్ అన్నది ఇది శాన్ అవుతుంది, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో ఇదేంటిది? డెడికేటెడ్ నెట్వర్క్ పైన షేర్ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ కేవలం డెడికేటెడ్ నెట్వర్క్ పైన షేర్ అవుతుంది. ఇక్కడ మాత్రం నెట్వర్క్ మొత్తం షేర్ అవుతుంది. అయితే షేర్ స్టోరేజ్ ఇది ఫైల్ సిస్టమ్, ఇది బ్లాక్ స్టోరేజ్. ఇంకా ఇది ఈజియర్గా మేనేజ్ చేయొచ్చు మనము నాస్ని. వేరే శాన్ని ఫాస్ట్ ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి నాస్ ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. ఇంకా అందుకే నెట్వర్క్ మొత్తం షేర్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం ఉన్న పీసెస్ కానీ ఇక్కడ ఉన్న మన నాస్ డివైస్ నుంచి అంటే మనం ఉంది. అందుకే షేర్ నెట్వర్క్. ఇక్కడ మాట ఏమన్నాడు? కేవలం డెడికేటెడ్ నెట్వర్క్ మాత్రమే ఆ స్టోరేజ్ ఉంటుందో షేర్ అవుతుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ శాన్కి వెళ్ళి శాన్ ఎవరికి పంపాలనుకుంటే ఆ డెడికేటెడ్ నెట్వర్క్కి ఆ స్టోరేజ్ని షేర్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యాన్ స్టోరేజ్. ఓకే, మరి ఓకే అర్థమైంది. ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్. లిమిటేషన్స్ వచ్చేసరికి ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక ల్యాన్ స్కేల్ చేయాలంటే మళ్ళీ కొత్త ఫిజికల్ డివైజెస్ ఏదైతే స్టోరేజ్ డివైజెస్ వాడుతున్నావు మళ్ళీ నువ్వు కొట్టే కొనాలి. సో మళ్ళీ న్యూ హార్డ్వేర్ని కొనాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనాలి. అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇంకా ఏదైతే లోకల్ డిజాస్టర్ అయినాకో వలనరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫైర్ కానీ పవర్ అవుటేజ్ ఏదైనా అయినాకో ఉన్న డేటా అంటే ఎగిరిపోతారు ఆ ఫిజికల్ హార్డ్వేర్లో ఉన్నది. సో ఏదైనా రిమోట్ యాక్సెస్, ఇప్పుడు నీ క్లయింట్స్ సపోజ్ యూకేలో ఉన్నాడు, లేకపోతే నేను ఒక లొకేషన్లో ఉన్నా సంథింగ్ హైదరాబాద్లో, ఇంకొకటి బెంగళూరు ఉన్నాడు, నా ఫిజికల్ స్టోరేజ్లో ఇక్కడ ఉంది. వాడు నా మేము ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటే పని చేయలేం. అందుకే రిమోట్ యాక్సెస్ చేయాలన్నా, గ్లోబల్ కొలాబరేషన్ అవ్వమన్నా ల్యాన్ అనేది అంటే ఐడియల్ కాదు. అందుకే మనం వీఆర్ ఏం చేస్తున్నాం? వ్యాన్కి షిఫ్ట్ అవుతున్నాం. వ్యాన్ అన్నది వైడ్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్. ఇదేమవుతుంది? ఏదైతే స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయో ఇది కేవలం ఇల్లు మండలం, ఆఫీస్ మండలం, కంపెనీ మండలం ఉంటుంది. ఏంటంటుంది? ఒక డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్స్, జియోగ్రఫీ లొకేషన్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది మన స్టోరేజ్ అనేది. సో ఇదంతా ఎట్లా కనెక్ట్ చేస్తాం మనం? ఎవరైనా నెట్వర్క్ వారి ఇంటర్నెట్ వారి అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్ వారి మనము దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. అది మనకు వైడ్ ఏరియాలో ఉన్న నెట్వర్క్ స్టోరేజ్లో ఉన్న అడ్వాంటేజ్. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది చాలా స్కేలబుల్. నువ్వు కావాలంటే ఇంకా స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే నువ్వు ఇంకా గూగుల్ క్లౌడ్కి నువ్వు ఇంకా కొంచెం స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే నువ్వు స్టోరేజ్ చేసుకోవచ్చు. అయితే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఇంకా గ్లోబల్గా యాక్సెస్ చేస్తాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాడు ఇక్కడ బెంగళూరులో యూకేలో ఉండని, వాడు ఎక్కడ నుంచైనా వాడు క్లయింట్ ఇద్దరు కలిసి పనిచేయచ్చు. ఎంప్లాయీస్ ఆ క్లయింట్ కూడా ఈజీగా చూపించచ్చు, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు గ్లోబల్గా. ఇంకా రిమోట్ వర్క్ రిమోట్ వర్క్ ఒక్కో లొకేషన్లో కూర్చొని మేము రిమోట్గా వర్క్ చేసి కొలాబరేషన్ కూడా అవ్వచ్చు. దీని ఎగ్జాంపుల్ వచ్చేసరికి అమెజాన్ S3 కానీ, మైక్రోసాఫ్ట్ అజర్ బోల్డ్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇవన్నీ. మనకి దీనికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటాయి. నువ్వు ఎంత వాడుతావో అంత పే చేస్తే సరిపోతుంది. ఇంకా ఎప్పుడైనా నీకు పవర్ కట్స్ అయినా అంటే డేటా అంటే ఆటోమేటిక్గా డిజాస్టర్స్ అయినా కూడా నువ్వు డేటాని మనం రికవర్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాస్టిక్ ఉంటుంది. నువ్వు ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ నువ్వు స్కేల్ చేసుకోవచ్చు డైనమిక్గా. కానీ వ్యాన్ స్టోరేజ్కి వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే సెక్యూరిటీ రిస్క్. ఎందుకంటే డేటా ట్రాన్స్మిషన్ ఓవర్ పబ్లిక్ నెట్వర్క్స్ పైన ఉంది. నెట్వర్క్ పబ్లిక్ ఇంటర్నెట్ వల్ల మనము ఆ డేటా స్టోరేజ్ని యాక్సెస్ చేస్తున్నాం. అందుకే కొంచెం రిస్క్ ఉంటుంది మన డేటా పైన, సెక్యూరిటీ రిస్క్ ఉంటుంటాయి. ఇంకా
మనం ఎప్పుడు క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే గూగుల్, అమెజాన్, ఎయిర్టెల్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనం స్టోరేజ్ యూజ్ చేస్తున్నామో వాళ్ళపైన మనం రిలే అవ్వాలి, మనం వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉండాలి. ఇంకా కంప్లైంట్స్ విత్ ద డేటా రిడెండెన్సీ లాస్, కొన్ని లాస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జీడీపీఆర్ అనే లా చూసుకున్నాం, అదేంటంటే ఆ డేటా అనేది కొన్ని స్పెసిఫిక్ రీజన్స్లోనే స్టే అయి ఉండాలి, తర్వాత మనం వేరే రీజన్కి మూవ్ చేయలేం, అదన్నమాట. అది ఇప్పుడు అర్థమైంది కదా. ల్యాన్ స్టోరేజ్కి, ల్యాన్ అంటే ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్, అలా ఇవంటే కేవలం స్పెసిఫిక్ లొకేషన్ వరకే పర్మిట్ అయి ఉంటాయి ల్యాన్. అలా ల్యాన్ వచ్చే నాస్, శాన్. నాస్ అంటే ఏంటిది, కేవలం షేర్ నెట్వర్క్ మొత్తాన్ని షేర్ చేస్తుంది, షేర్ స్టోరేజ్. కానీ ఇక్కడ మాత్రం కేవలం డెడికేటెడ్ మాత్రమే స్టోర్ చేస్తుంది ఇది. ఓకే, అందుకే మనము ఇంకా మనం గ్లోబల్గా కలిసి పనిచేయలేం, వర్క్ చేయలేం, యాక్సెస్ చేయలేం, ఇంకా చాలా అయితే ఛాలెంజెస్ ఫేస్ చేసినాం కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంది, స్కేల్ చేయలేం, ఇంకా రిమోట్ యాక్సెస్ చేయలేం, ఇంకా డిసాస్టర్ అయినాక అప్పుడప్పుడు బ్యాక్ చేయలేం. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ల్యాన్ స్టోరేజ్ నుంచి సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద వ్యాన్ స్టోరేజ్కి మూవ్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ ఏమొస్తుంది టాపిక్, ట్రాన్సిషన్ ఫ్రమ్ ల్యాన్ టు వ్యాన్ అన్నమాట. ఎందుకు ఇది డ్రైవ్ చేస్తుంది, మనకి ఏంటి కీ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసరికి గ్రోత్ ఆఫ్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్. ఇప్పుడు చూడండి, రోజుకి ఇప్పుడు మోడర్న్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు బిగ్ డేటా అనాలిసిస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ చాలా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ బిగ్ డేటా ప్లాట్ఫామ్స్ తీసుకోండి, స్పార్క్ అని, ఇవి ఏం చేస్తాయి, టెరాబైట్స్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తుంది. అదంటే మనం నీ ఫోన్లో అదే నీ కంపెనీలో నువ్వు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏఐ మోడల్స్, ఇప్పుడు డీప్ లెర్నింగ్ మోడల్స్ ఇంకా చాలా డేటా సెట్స్ కావాలి దాన్ని ట్రైన్ చేయడానికి. ఐఓటీకి చూసుకుంటే స్మార్ట్ సెన్సార్ ఉంటాయి, కంటిన్యూస్ డేటా స్ట్రీమ్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇదంటే ఒకవేళ నువ్వు ఇలాంటి ఏఐకి కానీ, ఐఓటీకి కానీ, బిగ్ డేటా ఇలాంటి దానికి నువ్వు ల్యాన్ వాడినావు అనుకో, ఈ స్టోరేజ్ పరంగా చాలా స్ట్రగుల్ అవుతాయి. ఎందుకంటే ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ని హ్యాండిల్ చేయలేదు. హార్డ్ డిస్క్ అయితే ఉంటాయో, ఇంకా నువ్వు హ్యాండిల్ చేయాలనుకుంటే చాలా కాస్ట్ పడాలి, హార్డ్ డిస్క్ ఇంకా కొనాలి. అందుకే వ్యాన్ ఏం ఆఫర్ చేస్తుంది, వర్చువల్గా అన్లిమిటెడ్ స్కేలబిలిటీ కానీ, ఆర్గనైజర్స్కి అన్లిమిటెడ్గా నువ్వు ఎంతైనా స్కేలబిలిటీ ఆఫర్ చేస్తుంది, ఏంటంటే అంటే స్టోర్ చేసుకోవాలి. అందుకే మనం వ్యాన్కి షిఫ్ట్ అవుతున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏఐ యూజ్ చేస్తున్నాం ఒక కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ చేయడానికి. అది కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినా, ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ కస్టమర్ బిహేవియర్ని అనలైజ్ చేయడానికి స్టోర్ చేసుకుంటుంది ఒక ఏఐ మోడల్ని. అది చాలా పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇదంటే మనము AWS S3లో స్టోర్ చేసినాం అనుకో, ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, అందుకే మనం మూవ్ అవుతాం, వ్యాన్ సైడ్ మూవ్ అవుతున్నాం. మళ్ళీ ఇంకా ఇదేంటిది, నీడ్ ఫర్ కాస్ట్ ఎఫిషియన్సీ, స్కేలబుల్ స్టోరేజ్ అండ్ సొల్యూషన్స్. ఇప్పుడు ల్యాన్కి ఏం కావాలి, అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి, హార్డ్వేర్కి కానీ, మెయింటెనెన్స్ కానీ, ఐటీ స్టాఫ్కి కానీ. వేరాజ్ వ్యాన్కి మాత్రం నువ్వు ఎంత వాడతావో, నెల రోజు వాడితే నెల రోజు పే చేస్తే సరిపోతుంది. పే యాజ్ యూ గో మోడల్ టైప్ అన్నమాట. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, ఆ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసినాం దాని డేటా స్టోర్ చేయడానికి. అది మళ్ళీ డేటా సెంటర్స్ కోసం మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ వాడుతుంది, ఎంత అది ఆ కంపెనీకి ఏమవుతుందో అంటే పే చేస్తుందో అయిపోతుంది. అందుకే మనం కాస్ట్ ఎఫిషియెంట్ పరంగా, స్కేలబుల్గా, స్టోరేజ్ పరంగా అంటే మనకి ప్లస్ పాయింట్ ఉన్నాయి కాబట్టి మనం మూవ్ అవుతున్నాం. ఇంకా రిస్క్ ఆఫ్ రిమోట్ వర్క్ అయినా గ్లోబల్ వర్క్ ముందు మాట్లాడుకున్నాం. ల్యాన్లో అయితే మనం రిమోట్గా వర్క్ చేయలేం, గ్లోబల్గా మనం బిజినెస్ని ఆపరేషన్ చేయలేం. ఒకవేళ మనం బ్యాంక్ షిఫ్ట్ అయినాక డేటా మల్టిపుల్ లొకేషన్స్ నువ్వు యాక్సెస్ చేయొచ్చు, ఇద్దరు కలిసి పని చేయొచ్చు, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎప్పుడైనా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజర్ వాడుతుంది దాని ప్రాజెక్ట్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి. దానివల్ల ఏమంటారు, టీమ్మేట్స్ యూఎస్ఏలోనా, యూరోప్లోనా, ఏషియాలోనా ఎక్కడున్నా కొలాబరేట్ అయ్యి ఆ వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇట్లా అన్నమాట. అవి డ్రైవ్స్ చేస్తుంది మనం, ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ల్యాన్ నుంచి వైన్ ట్రాన్సిషన్ అవుతున్నాం. ఇంకా టెక్నాలజికల్ ఎనేబుల్స్ ఏంటంటే మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి వ్యాన్కి, ఇంకా బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ ఉంది, అది కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తారు, డౌన్లోడ్ చేస్తారు, లార్జ్ మీడియా ఫైల్స్ డౌన్లోడ్ చేస్తారు గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ నుంచి. అందుకే మనకి ఏం కావాలి, హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఉండాలన్నమాట. అందుకే దాంతోపాటు వర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్.
ఈ వర్చువలైజేషన్ ఏం అలో చేస్తుంది, అయితే మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఉంటాయో అవన్నీ ఒక సింగిల్ ఫిజికల్ సర్వర్ పైన రన్ అయ్యేటట్టు చేస్తుంది అయితే ఈ వర్చువల్ మిషన్స్. సో ఇవన్నీ కాన్స్టెంట్లీ అక్రాస్ డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ పైన రన్ అవుతాయి, కంటైనరైజేషన్ కానీ. సో అందుకోసం మనకి రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది కావాలి. ఇదంటే ఇక లాస్ట్కి వచ్చేసరికి ఏంటిది, క్లౌడ్ కంప్యూటింగ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కానీ, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కానీ, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కానీ, ఇవన్నీ మనకి ఈ మోడల్స్ ఏం చేస్తున్నాయి, సింపుల్గా స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది హార్డ్వేర్ కాంప్లెక్సిటీ లేకుండా ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఉంది. ఒక కొత్త స్టార్టప్ కంపెనీ అని మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఇచ్చినాకో డాటా అన్నీ అదే ఇచ్చేస్తుంది, ఇక నువ్వు మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది తర్వాత సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ వాళ్ళ గురించి వెళ్తే, ల్యాన్ మనకి ఫిజికల్ కంట్రోల్ పైన, ల్యాన్ వాడినాకో ఫిజికల్ కంట్రోల్ ఉంటుంది, కానీ వ్యాన్ వాడినాకో క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక మళ్ళీ వ్యాన్ అనేది వ్యాన్ బేస్డ్ స్టోరేజ్ ఇంట్రడ్యూస్ రిస్క్, ఎందుకంటే అది వైడ్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్ డిఫరెంట్ లొకేషన్స్ స్టోర్ అయినట్టు ఉంటుంది. ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి దానిపైన కంట్రోల్ ఉండదు, కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం మనము ఇన్షూర్ చేయలేం వ్యాన్ పైన. సో మిస్కాన్ఫిగరేషన్ అండ్ ఇన్సైడర్ థ్రెట్స్ కూడా ఉండొచ్చు మనం వ్యాన్ బేస్. సో ఈ సెక్యూరిటీ పరంగా ఇవి ఇంప్లికేషన్స్. ఒకవేళ షిఫ్ట్ అయితే ల్యాన్ టు వ్యాన్, కానీ షిఫ్ట్ కావాలి, ఇంత అడ్వాంటేజెస్ ఇంత ఉన్నాయి కాబట్టి ఇవన్నీ డ్రైవ్ చేస్తున్నాయి మనకి.